ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. సడన్ గా తనలో అంత మార్పు వచ్చిందంటే ఇబ్బంది ఏం లేదు కదా డాక్టర్? ప్రస్తుతానికి ఏ ఇబ్బంది లేదమ్మా, కానీ అతను పూర్తిగా స్ప్రోలోకి వస్తే గానీ సిచ్యువేషన్ ఏంటనేది చెప్పలేం. మీరు మళ్ళీ అతన్ని డిస్టర్బ్ చేయకండి. అన్నయ్య కార్తిక్ ఇద్దరు ప్రాణ స్నేహితులు. అన్నయ్య అస్థికలు తాకితేనే కార్తిక్ ఇంతలా రియాక్ట్ అయ్యాడంటే రేపు స్పృహలోకి వచ్చిన తర్వాత అన్నయ్య చనిపోయాడని తెలిస్తే కార్తిక్ తట్టుకోగలుగుతాడా? అన్నయ్య లేడు అన్న నిజాన్ని రేపు కార్తిక్ ఎలా చెప్పాలి? చెప్తే తన పరిస్థితి ఏంటి? రే, యాక్సిడెంట్ చేసి అలా ఎలా వదిలేసి వెళ్ళావురా? 10 నిమిషాల ముందు తీసుకొచ్చుంటే మా అన్నయ్య బ్రతికేవాడంట. యాక్సిడెంట్ అయిన ఆటో బయట ఉంది కదా, ఆ ఆటో కావాలంట. వాళ్ళు బ్రతకడానికి ఆ ఆటోనే ఆధారమంట. ఏదో ఒకటి చేసి ఆ పాప ఆటో ఆ పాపకి ఇప్పించాలా? బాబాయ్, బాబాయ్, ఏంటబ్బాయ్? నిన్న పాప వచ్చి ఆటో అడుగుండదన్నావు కదా, పాపం ఎంత కష్టంతో అడుగుండదో. ఆటో ఆ పాపకి ఇప్పించు బాబాయ్. లేదు చిరు, యాక్సిడెంట్ కేసుల్లో అంత తొందరగా బళ్ళు బయటికి రావు. నిజం చెప్పాలంటే అస్సలు రావు. ఏదో ఒక దారి ఉంటాదిలే, చూడు బాబాయ్. రూల్స్ ఒప్పుకో బాబు. ఏదైనా అవకాశం ఉంటే నేనే చేసేవాడిని కదా. బాబాయ్, చెడ్డ పని చేసేటోడు చెడ్డ పనులు చేసుకుంటూనే పోతుంటాడు. వాళ్ళని ఆపడానికి మాత్రం మీ రూల్స్ పనికిరావు. ఒక మంచి పని చేయడానికి మాత్రం మీ రూల్స్ అడ్డం వస్తాండాయా? మా చేతిలో ఏముంటుంది చెప్పు? కానిస్టేబుల్గా ఆలోచిస్తే నీ చేతిలో ఏం ఉండదు, కానీ ఒక మంచి మనిషిగా ఆలోచిస్తే ఏదైనా చేయగలుగుతావు బాబాయ్. నా మాటిని ఎట్టగొట్ట చేసి ఆ పాపకు ఆటో ఇప్పించు. దానికి ఏమైనా ఖర్చులు అవుతాయంటే దుడ్డు నేనిస్తానులే. లాయర్లతో మాట్లాడతావు, మీ పై ఆఫీసర్లతో మాట్లాడతావు, మాట్లాడి నాకు ఈ పని చేసి పెట్టు. సరే, నా ప్రయత్నం నేను చేస్తాను. బాబాయ్, ఇది తీసుకో బాబాయ్. ఇప్పుడు ఈ చైన్ ఎందుకు? ఆటో యాక్సిడెంట్ అయి ఉండదే, బాగా దెబ్బలు తాకుంటాయి. ఆ ఆటో అట్టే తీసుకుపోయిస్తే ఆ పాప ఏం చేసుకుంటుంది? ఇల్లు గడవడానికే కష్టంగా ఉంటే ఆటో రిపేర్ ఎలా చేయించుకుంటుంది? అందుకే ఈ చైన్ అమ్మి ఆటో రిపేర్ చేయించి మరీ ఇవ్వు. అప్పుడే మనం ఆటో ఇచ్చినా వాళ్ళకు ఉపయోగం ఉంటుంది. తీసుకో బాబాయ్. ఆ అమ్మాయి ఏమో నిన్ను క్రిమినల్గా చూస్తోంది. నేను చూస్తుంటేనే కోపంతో రగిలిపోతుంది. కానీ నువ్వేంటంటే ఆ కుటుంబానికి సాయం చేయాలి, ఆ అమ్మాయికి మేలు చేయాలని చూస్తున్నావు. తప్పే ఉండదు బాబాయ్. మా వల్ల వాళ్ళకి చాలా నష్టం జరుగుంటుంది. తన అన్న చావు కారణం నేనని ఆ పాపట్ల మాట్లాడుతుండది. ఆ స్థానంలో ఉంటే నేను మాత్రం ఏం మాట్లాడకుండా ఇడిచిపెడతానా ఏంది? ఆ పాప కోపం చూడమాక, ఆ కష్టం చూడు. బాబాయ్, తొందరగా ఏదోటి చేసి ఆ ఆటో ఇప్పించు. నా కెరియర్లో ఈ సెల్లో చాలా మందిని చూశాను. తప్పు చేసి కూడా ఏ తప్పు చేయలేదని మాట్లాడతారు. కానీ నువ్వు మాత్రం పదే పదే చేసిన పనిని గుర్తు చేసుకొని ఇప్పుడు ఆ కుటుంబానికి సాయం చేయాలి అనుకుంటున్నావు. నీ మంచితనమే ఆ కుటుంబానికి శ్రీరామరక్ష అవుతుంది. ఇప్పుడు ఆ పాపకు ఆటోగా నిచ్చినాడంటే ఆ కుటుంబానికి ఎంతో కొంత సాయం చేసినట్లవుతుంది. మా అన్న చేసిన తప్పుకి
కాస్తైనా ప్రాయశ్చిత్తం చేసినట్లుంటది. ఎందుకయ్యా ఇలా శపించేశావు? ఎందుకు నా రాత ఇలా రాసావు? ప్రాణం కంటే ఎక్కువైనా మా అన్నయ్యని మాకు దూరం చేసావు. నాకు ప్రాణమైన కార్తీక్ని చావుకి బ్రతుకి మధ్య హింస పెట్టి వేడుక చూస్తున్నావు. కానీ నన్ను ప్రాణాలతో కాపాడు. అన్నయ్య దూరం అయితేనే తట్టుకోలేకపోతున్నావు. కార్తీక్ ఏమైనా అయిందంటే నేను బ్రతకలేను స్వామి. మమ్మల్ని ఏడిపించింది చాలు. మా వల్ల ఏదైనా తప్పు జరిగున్నా మమ్మల్ని క్షమించు. మమ్మల్ని ఏడిపించటం ఇంతటితో ఆపే. దయచేసి తను క్షేమంగా బయటకొచ్చేలా సంతోషంగా ఉండేలా చూడు. జీవితంలో నిన్నింతకు మించి నిన్నింకెప్పుడు ఏమీ అడగను. ఇదే నా చివరి కోరిక. నా కోరిక తీర్చు తండ్రి. అమ్మా, మీరిక్కడే కూర్చోండి. నేను ఒకసారి వెళ్ళి డాక్టర్ గారిని కలిసి వస్తాను. ఎంత ఖర్చైనా పర్వాలేదు, కాపాడండి. ఎంత ఖర్చైనా పర్వాలేదు, మా కొడుకు వల్ల ఒక ప్రాణం పోయింది. ఎంత పెద్ద స్పెషలిస్ట్ డాక్టర్ అయినా పిలిపిస్తాను. తనకు మంచి వైద్యం చేసి బ్రతికించండి. ఆ బాధను తట్టుకోలేకపోతున్నాను. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆ అబ్బాయిని ఎలాగైనా కాపాడండి. అవసరమైతే పెద్ద ఆసుపత్రికి తీసుకువెళ్దాం. ఎంత పెద్ద స్పెషలిస్ట్ డాక్టర్నైనా పిలిపిస్తాను. తనకి మంచి వైద్యం చేసి బ్రతికించండి. తను బ్రతకడానికి కావాలంటే నా ఆస్తి మొత్తం అమ్మేస్తాను.